నమస్తే మిత్రులారా, ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, మీరు టెట్ కావచ్చు, అదే రకంగా డిఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మనము సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో మీరు టెట్లో కావచ్చు, డిఎస్సీలో కావచ్చు, 1 నుంచి 2 బిట్లు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కావచ్చు, ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ యొక్క సబ్జెక్టు అదేవిధంగా వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఈ మధ్య సపరేట్ టాపిక్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ వీడియోలో వీటి గురించి తప్పగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. లెజెండ్స్ ఎప్పుడు లైక్ చేయకుండా చూడరు, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అంటే మనకు తెలుసండి, నౌన్ అన్న ఉండాలి, అదేవిధంగా ప్రనౌన్ అన్న ఉండాలి. ఓకే, కాబట్టి నౌన్ అన్న ప్రనౌన్ అన్న ఉండేటువంటి దానికి మనము సబ్జెక్ట్ అంటాము. అయితే కొన్ని సబ్జెక్టులు లేకుంటే నౌన్ ఇవి చూడడానికి ప్లూరల్గా ఉంటాయి కానీ సింగులర్ వర్బ్ను తీసుకుంటాయి. కొన్నేమో చూడడానికి ప్లూరల్గా ఉంటాయి, సింగులర్ తీసుకుంటాయి. అవి తెలుసుకుంటే ఈజీగా మార్క్ అయితే సంపాదించవచ్చు. ఈ వీడియోలో ఒక్కసారి రూల్స్ అనేటువంటిది చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మెయిన్గా రూల్ 1 చూడండి, ఎక్స్ప్రెషన్స్ దట్ ఇండికేట్ క్వాంటిటీ ఆర్ అమౌంట్ ఆర్ టైమ్ ఆర్ మెజర్మెంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఏ యూనిట్ అండ్ రిక్వైర్ ఏ సింగులర్ వర్బ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడంటే సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఏంది? క్వాంటిటీ లేదా అమౌంట్. ఓకే, అమౌంట్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్, ఏ 1000 రూపీస్ అనేటువంటి దానికి ఇది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్టు ఎలాంటి వర్బ్ను తీసుకుంటుంది? ఇక్కడ మనకు ఏ 100 రూపీస్ అనేటువంటిది ఎస్ ఉంది కాబట్టి మనం ఆర్ రాస్తామండి. ఆర్ రాస్తే రాంగ్ అండి, సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలండి? ఈజ్ అనేటువంటిది రాయాలి. అంటే ఇక్కడ చూడడానికి అలాగే ఉంటుంది కానీ అది తీసుకునేటువంటి వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. 500 yards. చూడండి, 500 yards అనేటువంటిది ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనము ఇక్కడ వర్డ్ చేర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రావాల్సింది ఏంటండి? వాజ్ అనేటువంటిది రావాలండి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, ఏ రకమైనటువంటి వర్బ్ను తీసుకుంటుంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించినటువంటి మరికొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చూసుకోవడానికి ఒకసారి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి, రూల్ 2 చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అంటే రూల్ 2, నౌన్ ప్లూరల్స్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్ రిక్వైర్ ఏ సింగులర్ వర్బ్. చూడడానికి అవి ప్లూరల్గా అనిపిస్తవి, చూడడానికి అవి ప్లూరల్గా అనిపిస్తవి, చూడడానికి అవి ప్లూరల్గా అనిపిస్తవి. కానీ ఎలాంటి వర్బ్ ఫామ్లు తీసుకుంటాయండి? సింగులర్గా తీసుకుంటాయి. మమ్స్ అనేటువంటిది ఈజ్ వాడాలండి. మ్యాథమెటిక్స్ అనేటువంటిది చూడడానికి ప్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ అది సింగులరే అండి, కానీ ఈజ్ వాడాలండి. న్యూస్ అనేటువంటిది కాబట్టి వరనే అనుకుంటాము కానీ ఏం వాడాలండి? వాస్. అంటే ఇక్కడ చూడండి, చూడడానికి ప్లూరల్ ఫామ్ లాగా అనిపించిన అవి సింగులర్ వర్బ్నే తీసుకుంటాయి, అవి కూడా సింగులర్ నౌన్ కిందనే కన్సిడర్ చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నోట్ అని పెట్టి రాసుకోండి. ఇంకోటి, నేను ఒక ఇంటర్మీడియట్ బుక్లో ఉన్నటువంటిది ఒక లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మీరు నోట్ చేసుకుంటే తప్పకుండా బిట్ అనేటువంటిది ఇక్కడ నుంచే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ యూజ్ ఆఫ్ సమ్ నౌన్స్. చూడండి, ఇక్కడ చూడండి, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. ఇక్కడ చూడండి, మిషనరీ అంటే ఓకే, పోయిటరీ అంటే ఓకే, సీనరీ అంటే ఓకే, స్టేషనరీ ఓకే. ఇక్కడ చూడండి, ఎథిక్స్ అనేటువంటిది ప్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ సింగులర్ వర్బ్నే తీసుకుంటుంది. న్యూస్ అనేటువంటిది ఇందాక చెప్పాను, ప్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ సింగులరే తీసుకుంటుంది. మీన్స్ అనేటువంటిది కూడా సేమ్ అండి. కామిక్స్ అనేటువంటిది కూడా సేమ్. అథ్లెటిక్స్ అనేటువంటిది కూడా సేమ్. ఇంకా తర్వాత చూడడానికి మనకు ఎస్ ఫామ్ ఉన్నా అంటే ఇప్పుడు సివిక్స్ కావచ్చు, సివిక్స్ ఎస్ ఉంటుంది. ఓకే, అంటే మోస్ట్లీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా ఎకనామిక్స్ కావచ్చు, సివిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎస్ ఉంటుంది. కానీ ఆ ఎస్ ఉన్నా కానీ మనం ప్లూరల్ అని తీసుకోవద్దండి. అంటే అవి ఆల్వేస్ ఆ నౌన్స్ అని ఇక్కడ కనిపించేటువంటి ఈ నౌన్ అన్నీ కూడా మనము ఎప్పుడు కూడా వీటిని సింగులర్గానే పరిగణించాలండి. ఏ రకంగా పరిగణించాలండి? సింగులర్గానే పరిగణించాలి. వీటిని మనం సింగులర్గానే పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత చూడండి, సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ ఫామ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 ఉన్నాయండి ఇక్కడ. సింగులర్ అదే, ప్లూరల్ అదే. ఓకే, షీప్,
డీర్ ఇన్నింగ్స్. ఇవన్నీ కూడా సింగులర్ అదే, ప్లూరల్ అవి. ఒకవేళ ఇలాంటి బిట్ ఇచ్చాడనుకోండి మనకి ఎక్కడ కూడా చదవలేదండి నిజంగా చెప్పాలంటే. ఒకటి సీప్ కావచ్చు, డీర్ కావచ్చు. సీప్ అంటే మనకు తెలుసు, డీర్ అంటే తెలుసు, ఇన్నింగ్స్ అంటే తెలుసు అండి. ఇవి సేమ్ ఫామ్ ఉంటాయి, సింగులర్ ప్లూరల్ సేమ్ ఫామ్ ఉన్నటువంటి వర్డ్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ ప్లూరల్స్. చూడండి ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్గానే ఉంటాయి అన్నట్టు. ఓకే, సీజర్స్, స్పెక్టకల్స్, ట్రెజర్స్, పాయింట్స్, మిజైల్స్, ట్యాంక్స్, వేజెస్, ప్రామిసెస్ ఇవన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్గానే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఎప్పుడు సింగులర్గా ఉండేటువంటి నౌన్స్, ఎప్పుడు సింగులర్ ప్లూరల్ సేమ్గా ఉండేటువంటి నౌన్స్, అదేవిధంగా ఎప్పుడు సింగులర్గానే ఉండేటువంటి, అంటే ప్లూరల్ ఎప్పుడు, సింగులర్ ఎప్పుడు, సింగులర్ ప్లూరల్ ఈ రెండు సమానంగా ఉండేటువంటి ఈ నౌన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రూల్ చూసినట్లయితే, నెక్స్ట్ థర్డ్ రూల్ చూసినట్లయితే, ద ప్రొనౌన్స్ సచ్ యాజ్ ఈచ్, ఎవ్రీ, ఎనీబడి, నోబడి, సంబడి టేక్స్ ఏ సింగులర్ వర్బ్. ఏం తీసుకుంటాయండి? సింగులర్ వర్బ్ ఫామ్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నోబడి అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి బిలీవ్ వస్తుందా, బిలీవ్స్ వస్తుందా? సింగులర్ వర్బ్ ఏది? ఇది సింగులర్ అనుకున్నప్పుడు మనకేమొస్తుంది? బిలీవ్స్ అనేటువంటిది వస్తుందా, బిలీవ్ అనేటువంటిది వస్తుందా? బిలీవ్స్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఏది వాడుతామో మనకు తెలుసండి. ఈచ్ అనేటువంటిది ఉంది. ఈచ్ అనేటువంటి సింగులర్ తీసుకుంటాం కాబట్టి సింగులర్స్కి ఎప్పుడైనా ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి. ఈచ్ గెట్స్ ఏ గిఫ్ట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, ఇక్కడ చూడండి కామన్గా ఈచ్ కావచ్చు, ఎవరీ కావచ్చు, ఎనీబడి, నోబడి, సంబడి ఇవన్నీ కూడా సింగులర్గానే పరిగణించాలి. సమ్వన్ అనేటువంటిది ఉంది. సమ్వన్ ఈజ్. థర్డ్ రూల్ అండి, ఇంపార్టెంట్ ఇది కూడా. ఈచ్, ఎవ్రీ, ఎనీబడి, సంబడి, అదేవిధంగా నోబడి అనేటువంటిది ఎప్పుడు కూడా మనము ఈ ప్రొనౌన్స్ అంటాం వీటిని. వీటన్నిటికీ సింగులర్ వర్బ్ ఫామ్ని తీసుకోవడం అనేటువంటిది జరగాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రూల్ 4 ఒకసారి చూసినట్లయితే, ద ప్రేస్ వన్ ఆఫ్ ద ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ విత్ ఏ సింగులర్ వర్బ్. చూడండి వన్ ఆఫ్ ద ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ ప్లూరల్ నౌన్. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్. వన్ ఆఫ్ ద ప్లూరల్ నౌన్ అనేటువంటిది ఫాలో అవుతుంది. వన్ ఆఫ్ ద ప్లూరల్ నౌన్ అనేటువంటిది ఫాలో అవుతుంది. క్రికెటర్స్ అనేటువంటిది ఫాలో అవుతుంది. వన్ ఆఫ్ ద పాపులర్ హీరోయిన్స్ అనేటువంటిది ప్లూరల్ నౌన్కు ఫాలో అవుతుంది. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే మూవీస్ అన్ని వచ్చినప్పుడు ప్లూరల్ ఉందని ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కావచ్చు, అదేవిధంగా వర్బ్ ఫామ్ కావచ్చు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి. క్రికెటర్స్ అన్నప్పుడు కూడా, అదేవిధంగా హీరోయిన్స్ అన్నప్పుడు కూడా మనం ఏం వాడాలని చెప్తున్నాడండి? సింగులర్ వర్బునే వాడవలేను. ఇది ఇంపార్టెంట్. సింగులర్ వర్బునే అంటే చూడడానికి మనకు వన్ ఆఫ్ ద అని ఉంటే దాని తర్వాత ప్లూరల్ నౌన్ అనేటువంటి తీసుకుంటుంది అది. కానీ వర్బ్ ఫామ్ ఏది తీసుకుంటుంది? కామన్గా సింగులర్ వర్బుని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ వన్ ఆఫ్ ద మూవీస్ ఈజ్, అదేవిధంగా వన్ ఆఫ్ ద షార్టెస్ట్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి సచిన్ ఈజ్. తర్వాత ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద పాపులర్ హీరోయిన్స్ హ్యాస్ అనేటువంటిది రాస్తాం. కన్ఫ్యూజ్ లేదనుకుంటా. 4th వన్ కూడా మీకు దాదాపుగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత 5th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే, when we combine two nouns or pronouns with the conjunction and the verb should be always plural. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం చూసినట్లయితే రుద్ర అండ్ దేవ్ అనేటువంటిది ఇచ్చాడండి. కాబట్టి ఇక్కడ రుద్ర అండ్ దేవ్ అనేటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది మనకు. కాబట్టి ప్లూరల్కు సంబంధించినటువంటిది వాడతాము. ఏమవుతుందండి? ప్లే అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. రీడింగ్ అండ్ రైటింగ్ అనేటువంటిది అంటే అండ్ అనే కంజంక్షన్ అనేటువంటిది రెండింటిని కలుపుతుంది. కాబట్టి ప్లూరల్ ఉంటుంది. కాబట్టి ప్లూరల్కి సంబంధించినటువంటి వర్బ్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రీడింగ్ అండ్ రైటింగ్ అనేటువంటిది ఏమొస్తుందండి? ఆర్ వస్తుందండి. ఏమొస్తుందండి? ఆర్ రిటన్ స్కిల్ అనేటువంటిది వస్తుంది. సింపుల్ అండి. అండ్ తోటి వాడినప్పుడు రెండు సబ్జెక్టులను కలపడానికి, రెండు ప్రొనౌన్స్ కావచ్చు, రెండు నౌన్స్లను కానీ కలపడానికి ఉపయోగపడేటువంటిది అండ్ అండి. కాబట్టి దానికి ఏం వాడతామండి మనము? ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లూరల్కు సంబంధించినటువంటి వర్బును వాడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రూల్ 6 మనం చూసినట్లయితే,
వెన్ ద నౌన్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టుగెదర్ విత్ అండ్ ఓన్లీ సింగులర్ వర్బ్ షుడ్ బి యూజ్డ్. సింగులర్ వర్బ్ వాడాలంటుండు. చూడండి, అంటే ఇక్కడ మనకు టుగెదర్ అనేటువంటిది వాడతాం. అంటే టుగెదర్ అంటే ఏంది, రెండు నౌన్లను కలపడానికి ఆ నౌన్లు రెండు కలిసి వస్తాయండి ఎప్పుడు కూడా. బ్రీడ్ అండ్ బటర్ అనేటువంటిది ఇది మొత్తానికి ఒకటే నౌన్ అండి, సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ని ఏ రకంగా తీసుకోవాలి, మనము సింగులర్ వర్బ్నే తీసుకోవాలి. కాబట్టి బ్రీడ్ అండ్ బటర్ ఈజ్ వాడిండు, రైస్ అండ్ కర్డ్ ఈజ్ వాడిండు, ఏ కప్ అండ్ సాసర్ హ్యాస్ వాడిండు. అంటే ఇక్కడ మనకు అండ్ తోటి కలిసి వచ్చినప్పుడేమో ఫిఫ్త్ రూల్లో అంటే రెండు వేరువేరుగా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం నౌన్ అనేటువంటిది రెండు కలిపి వచ్చేటువంటి కొన్ని కామన్గా వచ్చేటువంటి నౌన్స్ ఉంటాయండి, అవి కలిసే వస్తాయి. ఇప్పుడు బ్రీడ్ అనేటువంటిది సపరేట్గా నౌన్ అనేటువంటిది రాదండి, బ్రీడ్ అండ్ బటర్ అనేటువంటిది వస్తుంది, రైస్ అండ్ కర్డ్ అనేటువంటిది వస్తుంది, అదేవిధంగా ఏ కప్ అండ్ సాసర్ అనేటువంటిది వస్తుంది. వీటిని మనము ఏ రకంగా తీసుకోవాలంటే ఓన్లీ సింగులర్ వర్బ్ ఫామ్నే తీసుకోవడం అనేటువంటిది జరగాలండి. ఒకటి కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ 7th రూల్ కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే, వెన్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై అండ్ డిస్క్రైబ్ ఏ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్స్ ఏ సింగులర్ వర్బ్ షుడ్ బి యూజ్డ్. ఏం సార్ మళ్ళీ ఇది కన్ఫ్యూజన్గా ఉందని అనుకుంటున్నారా? ఒకసారి, వెన్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై అండ్ డిస్క్రైబ్ ఏ సింగులర్ పర్సన్ ఆర్ థింగ్ అంటే ఆయనతోటి ఉన్నా కానీ అది సింగులర్ పర్సన్నే తెలియజేస్తుంది. సార్ మీరు 5వ రూల్ ఏమో ఆయనతోటి ఉంటే అంటే ఇక్కడ అండ్ అనేటువంటిది ఇద్దరు వ్యక్తులను కలపడానికి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నావు సార్, వెన్ ద సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై అండ్ డిస్క్రైబ్ ఏ సింగులర్ పర్సన్ ఆర్ థింగ్స్ ఏ సింగులర్ వర్బ్ షుడ్ బి యూజ్డ్. ఇక్కడేమో సింగులర్ వర్బ్ అంటున్నారు, 5th రూల్లో ఏమో ప్లూరల్ వర్బ్ అన్నారు. ఎలా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఒక్కసారి దీనికి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే కామన్గా చూడండి, ఎగ్జాంపుల్లో ద క్రియేటర్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద స్పోర్ట్ అనేటువంటిది ఇచ్చాడండి. ఏమనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ 5th రూల్లో మనం అనుకున్నామండి అండ్ ఉంది కాబట్టి ఇదొక నౌను ఇదొక నౌను, కాబట్టి ఇక్కడ ఏం వాడాలండి, ప్లూరల్కి సంబంధించినటువంటి వర్బ్ వాడాలని అనుకున్నామండి. తర్వాత ఏమనుకున్నాము, కాంబినేషన్ కనెక్షన్ తోటి ఉన్నటువంటి మన యొక్క ఎగ్జాంపుల్ వచ్చిందండి 6th 1 అనేటువంటిది ఏమొచ్చింది, కప్ అండ్ సాసర్ అనేటువంటిది వచ్చినప్పుడు సింగులర్కి సంబంధించినటువంటి వర్బ్ వాడాలని మళ్ళీ అండ్ తోటి వచ్చేటువంటి రెండు నౌన్లు ఎప్పుడు అలాగే వస్తాయి కాబట్టి అది వాడాము. కానీ ఇక్కడ చూడండి, ద క్రియేటర్ అండ్ ఛాంపియన్ అంటే ఇక్కడ క్రియేటర్ వేరు ఛాంపియన్ వేరు కాదు, ఎవరైతే ఆ క్రియేటర్ ఉన్నాడో ఆయననే ఛాంపియన్ అన్నట్టు. ఓకే, ద క్రియేటర్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద స్పోర్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు సింగులర్కి సంబంధించినటువంటి వర్బునే వాడవలేను. అంటే ద క్రియేటర్ ఛాంపియన్ వేరు కాదండి, ఒకరే అండి వాళ్ళు. కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. తర్వాత ద కాజ్ అండ్ సొల్యూషన్ అంటే ఇక్కడ ద వాడు ద కాజ్, ఆ కాజ్ ఏదైతే ఉందో అండ్ మరియు సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్స్, కాబట్టి ద కాజ్కి సంబంధించినటువంటి సొల్యూషనే అండి అది. కాబట్టి రెండింటిని కలిపి ఏ రకంగా తీసుకోవాలి, సింగులర్గానే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడతామండి, ఈజ్ వాడతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ద మేనేజర్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ చూడండి, ద మేనేజర్ ఆ మేనేజరే స్పోర్ట్స్ పర్సన్ అన్నట్టు. ఓకే, ఈజ్ వెరీ స్కిల్ఫుల్ అని రాస్తున్నానండి. ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నా అంటే ద మేనేజర్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ ఈ స్కిల్ఫుల్ అంటే ఇక్కడ ఆ మేనేజరే ఆ స్పోర్ట్స్ పర్సన్ అన్నట్టు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వాక్యము దా తోటి వచ్చి అవి అండ్ తోటి కలుపుకొని రెండు నౌన్లను తీసుకొని వస్తే అలాంటి వాక్యం అనేటువంటిది సింగులర్ వర్బును తీసుకుంటుంది అనేటువంటి విషయం తెలిస్తే సరిపోతుంది. సో ఈ రకంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటండి, లైక్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.